వేషం మార్చి వైద్య సేవలకు వచ్చిన గుంటూరు జీజీహెచ్లో సూపరింటెండెంట్. రాత్రి వేళ ఆకస్మిక తనిఖీలు. మంగళవారం రాత్రి 10 గంటలు ఇద్దరు సహాయకులను వెంటబెట్టుకుని ఓ వృద్ధుడు గుంటూరు ప్రభుత్వ వైద్యశాల జీజీహెచ్లో తనకు వైద్యం చేయమంటూ అక్కడి వైద్యులు సిబ్బందిని అభ్యర్థించారు. చింపిరి జుట్టు, చేతిలో కర్ర, పాత చొక్కా, మాసిన కండువాతో ముఖానికి మాస్కుతో ఉన్న అతడిని చూసి వైద్యులు కొన్ని వైద్య పరీక్షలకు రిఫర్ చేశారు. అనంతరం ఆ వృద్ధుడు ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లారు. ఆసుపత్రి వరండాల్లో తిరుగుతున్న శునకాలు, ఐసీయూల వద్ద సిబ్బంది చెబుతున్న సమాధానాలను ప్రత్యక్షంగా విన్నారు. ఔషధశాల వద్ద పరిస్థితిని గమనించారు. సుమారు గంటకు పైగా ఆసుపత్రి మొత్తం తిరుగుతూ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇంతకీ ఆ వృద్ధుడెవరో కాదు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్వి రమణ. కొంతకాలంగా ఆసుపత్రిలో పరిస్థితిపై విమర్శలు వస్తున్నాయి. రాత్రి వేళ ఆర్ఎంఓల వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఇటీవల ఓ ప్రధాన పత్రికలో కథనం ప్రచురమైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇలా తనిఖీలు చేపట్టారు. కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది.